హాయ్ అండి. నేనైతే ఈరోజు క్యాబేజ్ మంచూరియా వేస్తున్నా. ఒక కప్పు క్యాబేజీ సన్నగా తురుముకొని పెట్టుకోవాలి. ఒక 2 క్యారెట్లు సన్నగా అది కూడా తురుము పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు మొక్కజొన్న పిండి, ఒక చెంచా ధనియాల పిండి, అల్లం వెల్లిపాయ పేస్టు, దాంట్లోనే ఒక చెంచా కారం, చెంచా ఉప్పు అన్నీ వేసి కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా అన్నీ కలిసేలా కలిపినాక కొంచెం నీళ్ళు వేసుకుంటూ ముద్దకు వచ్చేటట్టుగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అన్నీ ఒకేలాగా వచ్చేటట్టు చిన్న చిన్న బాల్స్ వేసి పెట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా అసలు చాలా బాగుంటుంది. ఎలాంటి సాక్స్ లేకుండా టమాటో సాక్స్, వెనిగర్ ఇవి మన ఇంట్లో లేనప్పుడు కూడా క్యాబేజ్ మంచూరియా తయారు చేసుకోవచ్చు. సేమ్ అలాగే టేస్ట్ ఉంటుంది. ఇవి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఒక కడాయిలో నూనె పోసి వేడి చేసి పెట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా దాంట్లో అన్నీ వేసి కాల్చుకోవాలి. ఇట్లా వేడైన నూనెలో వేసి ఒక 5 నిమిషాలు కలపకుండా వేగనీయాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇట్లా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇట్లా వేయించుకొని అన్నీ ఇదే విధంగా వేయించుకోవాలి. చూపిస్తాను కదా, ఈ విధంగా కలర్ రావాలి. సాఫ్ట్గా బాగుంటాయి. ఇట్లా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా వేసుకొని పక్కన పెట్టేసుకొని సేమ్ మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని ఒక 2 చెంచాల నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని దాంట్లోనే ఒక 5-6 చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న ఎల్లిగడ్డ వేసుకోవాలి. అవి కొంచెం కలర్ వచ్చేలాగా కలుపుకోవాలి. కొంచెం కలర్ రాగానే దాంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇక్కడ నేను పండుగ తీసుకున్న పచ్చిమిర్చి అన్నీ కలుపుకోవాలి. కలిపి మూతేసి కొంచెం మగ్గనివ్వాలి. మగ్గనిచ్చి ఇప్పుడు ఒక 2 టమాటాలు రుబ్బి పెట్టుకున్న పేస్ట్ వేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక సగం చెంచా పసుపు, ఒక 2 చెంచాల మొక్కజొన్న పిండి వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 చెంచాలు పెరుగు వేసుకోవాలి. అన్నీ కలిసే విధంగా మంచిగా కలిపేసుకోవాలి. కలిపి ఒక 4-5 నిమిషాలు మగ్గనివ్వాలి మూత పెట్టి. చాలా బాగుంటుంది. సాయంత్రం పూట పిల్లలకైనా మనకైనా. ఇలా రెడీ అయిపోయింది. లాస్ట్లో మనం ఒక్క సగం చెంచా మిరియాల పొడి చల్లుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకొని చేసుకున్న మంచూరియాని దాంట్లో వేసుకోవాలి. వేసి అన్నీ కలిసేలాగా కలిపేయాలి. మంచిగా అన్నీ మంచిగా కలుస్తట్టుగా కలిపేసుకొని రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చింది. అసలు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. సేమ్ అలాగే వస్తుంది. చూడండి.